ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ ఎక్కడ జరిగిందో ఎవరు చేశారో మీకు తెలుసా? ఆధునిక వైద్య శాస్త్రం పుట్టకముందుకే మన భారతదేశంలోనే ఇది సాధ్యమైంది. ప్రపంచ వ్యాప్తంగా శస్త్రచికిత్స పితామహుడు, ఫాదర్ ఆఫ్ సర్జరీగా గుర్తింపు పొందిన భారత ప్రాచీన మహర్షి సృష్టితుడికి ఇప్పుడు బ్రిటన్ దేశంలో ఒక అరుదైన అత్యున్నత గౌరవం లభించింది. స్కాట్లాండ్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన శస్త్రచికిత్స సంస్థ అయిన రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్ హిడెన్బర్గ్ లో మహర్షి కాంస్య విగ్రహాన్ని అత్యంత ఘనంగా ఆవిష్కరించారు. దాదాపు 2600 సంవత్సరాల క్రితమే జీవించిన సృష్టితుడు ఆ కాలంలోనే 300కు పైగా అత్యంత క్లిష్టమైన సర్జరీలు చేశారు. కేవలం సర్జరీలు చేయడమే కాదు, ఆపరేషన్ల కోసం స్వయంగా 124 రకాల శస్త్రచికిత్స పరికరాలను ఆయన డిజైన్ చేశారు. వైద్య విజ్ఞానానికి నిఘంటువు లాంటి సుశ్రుత సంహిత అనే గొప్ప గ్రంథాన్ని కూడా రచించారు. యూకేకి చెందిన ప్రముఖ శస్త్రచికిత్సా నిపుణుడు ప్రొఫెసర్ చంద్రచెరువు చేసిన నిరంతర కృషి వల్లే ఈ అద్భుతమైన ఘట్టం సాకారమైంది. విదేశీయులు సైతం మన ప్రాచీన వైద్య వారసత్వాన్ని గుర్తించి తలవంచడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. మన దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఈ చరిత్రాత్మక విషయం అందరికీ తెలిసేలా ఈ వీడియోని ఇప్పుడే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నిజాల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.